హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు c.BALASUBRAMANYAM బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మన సబ్స్క్రైబర్లందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరైతే ఆర్థికంగా నాకు సహాయం చేశారో, ప్రార్థనలు చేశారో మా అమ్మగారి కోసము, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఇంతకుముందు వీడియోలో ఆరోగ్యం కుదుటపడింది అని చెప్పి అన్నాను. కానీ కుదుటపడ్డం అంటే ఆ సర్జరీ అయింది కదండి, బ్రెయిన్కి సర్జరీ చేశారు కదా, ఆ సర్జరీ యొక్క ఎఫెక్ట్ అనేది ఆమెకు ఏమి లేకుండా సర్జరీ సక్సెస్ అయింది. కానీ ఆమె కోలుకోవడానికి మాత్రం ఇంకా 2-3 నెలలు టైం పడుతుందన్నారు డాక్టర్సు. దానివల్ల ఇంకా హాస్పిటల్లో ఐసీయూలోనే ఒక 20 డేస్ ఉన్నారు అక్కడే. కానీ అక్కడి నుంచి ఇంకా హాస్పిటల్లోనే ఐసీయూలోనే ఉంటే కనీసం 4 డేస్కి 1 lakh ఖర్చు అవుతుందండి. అందుకని నేను డాక్టర్స్ కూడా ఇక్కడ ఐసీయూలో ఇన్ని రోజులు పెట్టకూడదు సార్, మీరు ఇంటికి తీసుకెళ్ళండి, ఇంటి దగ్గర కావాలంటే మేము నర్సులు ఏర్పాటు చేస్తాము, మేమే ట్రీట్మెంట్ ఇస్తాము, మీ ఇంటి దగ్గర వాతావరణంలో మార్పు వస్తుంది, మీకు కూడా కొద్దిగా మీరు ఇంటి వాతావరణంలో ఆమె తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పానంటే సరే అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాము. ఇంట్లో 3 నర్సులు వస్తారండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఆఫ్టర్నూన్ ఒకరు, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఒకరు, ఈవినింగ్ నుంచి నైట్ అంతా ఒకరు ఉంటారు. అంటే మినిట్ టు మినిట్ వాళ్ళే వాచ్ చేస్తుంటారు. వాళ్ళకి మంత్లీ నాకు ఎక్స్పెండిచర్ అంతా మొత్తం ఈ మెయింటెనెన్స్ అంతా 1 lakh వరకు మంత్లీ 1 lakh అవుతుంది. అదే హాస్పిటల్ ఐసీయూలో ఉంటే 4 డేస్కి 1 lakh అవుతుంది. అందుకని సరే, ఇది మనం కూడా దగ్గరుండి మనం కూడా ఏదన్నా ఆమెకు సేవ చేయొచ్చు, ఏదన్నా మధ్య మధ్యలో మనం మాట్లాడుకుంటూ ఆమెతో మాట్లాడితే కొద్దిగా తొందరగా కోలుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఇట్లా చేశామండి. దయచేసి ఆమెను చూపించడానికి లైవ్ చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నానండి. కానీ ఆ విధంగా ఆమెను చూపించాలంటే నాకు కూడా మనసు బాధగా ఉంది. మీరందరూ సరే లైవ్ చేయండి, మేము కూడా చూస్తాము ఆమెను అని మీరంతా నాకు కామెంట్లో తెలియజేస్తే ఖచ్చితంగా నేను లైవ్ చేస్తానండి. ఎందుకంటే మీ అందరి అభిప్రాయం తీసుకోవాలి, మనసు ఒప్పుకోవడం లేదు. అందుకని మీరు లైవ్ చేయండి, మేము కూడా చూస్తాము ఆమెని అని అంటే, మా అమ్మగారిని చూస్తామనంటే నేను లైవ్ చేస్తానండి, లేకుంటే లైవ్ చేయను. దయచేసి ఇంతకుముందు నాకు ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళంతా కూడా, ఇంకా ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు మళ్ళీ మీ యొక్క సహాయము, ఆర్థిక సహాయం అడుగుతున్నాను. దయచేసి సహాయం చేయదలుచుకుంటే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే నాకు వచ్చే ఇన్కము దానికి సరిపోదు. మహా అయితే ఒక 30,000 అట్లా వస్తుంది నాకు, కానీ అది సరిపోదు. సో దాని గురించి నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఆర్థిక సహాయం ఏమన్నా చేయగలిగితే చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ నెంబర్లు అవన్నీ ఇస్తాను కింద. గూగుల్ పే, ఫోన్పే నెంబర్లు ఉంటాయి, ఆ నెంబర్లకు మీరు చేయొచ్చు. అకౌంట్ నెంబర్ కూడా ఇస్తానండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కావాలంటే అది కూడా దాంట్లో నుంచి అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టం అది. కానీ ఇంకా మా అమ్మగారి కోసం అడుగుతున్నాను అంతే. మీరు ఖచ్చితంగా లైవ్ చేయాలి, మేము కూడా చూస్తాము అమ్మగారిని అని అంటే 100% లైవ్ చేస్తానండి. ఎందుకంటే ఆమెను ఇంతకుముందు చూసిన విధంగా మనం ఇప్పుడు చూడలేం. ఆ రూపం వేరు, ఇప్పుడుండే ఇది వేరు. నాకే మనసు బాధగా ఉంది. కాకపోతే ఏం చేయాలి, ఇంకా తప్పదు. ఆమె కోలుకునేంత వరకు మానసికంగా బాధపడుతూ ఉండాల్సిందే. ఇంకా రోజు ప్రతి పూట 2 అవర్స్కి ఒకసారి ఆమెకి ఈ పైప్ పెట్టారండి ముక్కులో నుంచి. 2 అవర్స్కి ఒకసారి ఫీడ్ ఇవ్వాలి. అది జ్యూస్ రూపంలోనే, ఆ లిక్విడ్ రూపంలోనే ఇవ్వాలి. ఆ కూరగాయలు అవన్నీ, వెజిటబుల్స్, ఆకుకూరలు ఉడకబెట్టి దాన్ని మిక్స్ చేసి దాని నుంచి వచ్చే వాటరు ఆమెకి జ్యూస్ రూపంలో, అంటే అది బాగా హెల్త్కు ఈ కాల్షియం, అది బాగా ఐరన్ అన్నీ దాంట్లో బాగా పుష్కలంగా ఉంటాయి. కదా, తొందరగా కోలుకోవడానికి అది బాగా పనిచేస్తుందని చెప్పేసి డాక్టర్స్ చెప్తే అది నా భార్య తయారు చేసి ఇస్తుందండి ఇంట్లోనే. మనం రాగి జావ కానీ, పాలు కానీ, లేకపోతే పిడియాషోర్, ఇన్షోర్ కానీ, ఇవన్నీ కూడా మిల్క్ అట్లా కలిపి అవి 2 అవర్స్కి ఒకసారి ఏదో ఒకటి గంజి, రాగి గంజి, రాగి జావ, తర్వాత అన్నం గంజి, కందిపప్పు వాటరు, ఉడకబెట్టిన నీళ్లు, అవి అట్లా 2 అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా ఇవ్వాలండి. కాకపోతే మధ్య మధ్యలో ఈ ఫీవర్ రావడము ఇట్లా కొన్ని ఉన్నాయి డిసీజ్. సో అవి కూడా చూసుకోవాలి. కొద్దిగా కాంప్లికేటెడ్ అనే ఉంటుంది, కానీ ఓర్పుగా జాగ్రత్తగా ఆమెను పసిబిడ్డను కాపాడుకున్నట్టు కాపాడుకోవాలండి. ఇప్పుడు మేము చిన్నప్పుడు మమ్మల్ని ఎట్లా కాపాడుకుందో ఆమె, ఆ విధంగా మేము ఇప్పుడు ఆమెను కాపాడుకోవాలి. అప్పుడే మాకు మళ్ళా
పూర్వ ఇది అనేది వస్తుంది. మీ అందరి సహకారం కావాలని కోరుతున్నానండి. ప్రార్థనలు చేసేవాళ్ళు, మా అమ్మవారి మీద అభిమానం ఉండేవాళ్ళు, మీ ఇష్టదైవాన్ని ఏ దైవమైనా మీరు తలుచుకొని మా అమ్మ బాగా కావాలని కోరుకోండి. ఆర్థికంగా సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఆర్థికంగా సహాయం చేయండి. ఇంతకన్నా నేను వేరే ఏమి చేయలేనండి, నా శక్తి అంతే. దయచేసి అందరూ గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.